జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కేవలం 2-3 పెద్ద ఏజెన్సీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా నిబంధనలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూఫ్ టాప్ హోర్డింగ్స్ కు అనుమతి నిరాకరించడం తమ ఉపాధిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఏజెన్సీల దౌర్జన్యం నశించాలి అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. పాత ఏజెన్సీలను విస్మరిస్తూ బడా సంస్థలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు చేస్తున్న ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో నిరసన తెలుపుతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు దృశ్యాల్లో, చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం చేయాలి, పెద్ద ఏజెన్సీల దౌర్జన్యం నశించాలి అనేటువంటి ప్లకార్డులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఇంత పెద్ద మొత్తంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గరకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. మీకు అన్యాయం ఏం జరిగింది? కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొస్తామన్నారు, పాత పాలసీ ఇప్పుడు అందుబాటులో లేదు. మరి మీరు నిరసన తెలపడానికి గల ప్రధాన కారణం ఏంది? మా ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడైతే ఏవైతే 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో మెర్జ్ అయినాయో ఆ 27 మున్సిపాలిటీల్లో అన్ని రూఫ్ టాప్ హోర్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. యూనిపోల్స్ అనేది తక్కువ ఉన్నది. మొన్న సీఎం గారు రివ్యూ మీటింగ్ తర్వాత జీహెచ్ఎంసీ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, మేము అడ్వర్టైజింగ్ పాలసీ తీసుకొస్తున్నాము, బట్ వితౌట్ రూఫ్ టాప్ హోర్డింగ్స్. ఈ రూఫ్ టాప్ హోర్డింగ్స్ అంటే రూఫ్ టాప్ హోర్డింగ్స్ నమ్ముకొని ఇప్పుడు జీహెచ్ఎంసీ 27 మున్సిపాలిటీ దగ్గర 250 ఏజెన్సీలు ఉన్నాయి. 250 ఏజెన్సీలకి వాళ్ళ చేతిలో ఒక 1200 హోర్డింగ్స్ ఉన్నాయి ఈ 27 మున్సిపాలిటీ లోపల. మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? రూఫ్ టాప్ హోర్డింగ్స్ మేము తీసుకురాము అంటే ఇప్పుడు 27 మున్సిపాలిటీ మరి తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా? కొన్ని కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి పెట్టుకున్నాం. మీరు ఏ కంపెనీ అడగండి, మా లోన్ల చిట్టా ఇచ్చేస్తాము, చూసుకోమని చెప్పండి. జీహెచ్ఎంసీలో కాకుండా జీహెచ్ఎంసీ బయట మీరు పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీలో ఎందుకు పెట్టలేదంటే, జియో నెంబర్ 68/2020 తీసుకొచ్చిన తర్వాత 15 ఫీట్ల కంటే హోర్డింగ్స్ ఉంటుంది, అన్ని హోర్డింగ్స్ తీశారు. కానీ స్పెషల్ ఎలక్షన్ మాత్రం కొంతమందికి ఇచ్చారు. ఎవరికి? మెట్రోకి ఇచ్చారు. మెట్రో నడుపుకునే 2 ఏజెన్సీలకు ఇచ్చారు స్పెషల్ పర్మిషన్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో పని చేసుకొని కేబీఆర్ ప్రాంతం దగ్గర స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నారు, ఎన్ఏసీ దగ్గర పర్మిషన్లు తెచ్చుకున్నారు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లకు ఎల్ఈడి బోర్డులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు నడుస్తుంది. మేము ట్యాక్సీ కడతాం రా పోతాము, మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి మాత్రం మాకు పర్మిషన్లు ఇస్తలేరు. 27 మున్సిపాలిటీలో కూడా వీళ్ళు ట్యాక్సీలు తీసుకోలేదు. దానిపైన కూడా మేము కోర్టు కేసుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఏం చెప్పారు, కొత్త పాలసీ వచ్చేదాకా వీళ్ళ డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళ బిజినెస్ చేసుకొని వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు మీరు ట్యాక్సీ కడతారు, మీరు పెంచిన ప్రకారం. ఆ పెంచి ట్యాక్సీలు కడతామన్నా కూడా తీసుకోకుండా దాన్ని అలా ఆపిపెట్టి 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వాటిని ఇందులో మెర్జ్ చేసేసి వాటిని కూడా తీసేసేసి ఆ 2-3 ఏజెన్సీల చేతిలో పెడదామనే ఆలోచనతో కింద వర్గం ఉంది. ఇది మేము సీఎం గారి దృష్టి తీసుకోమన్నాం. సీఎం గారికి ఇవన్నీ తెలియదు. ఎందుకంటే చిన్న వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఒక 2-3 ఏజెన్సీలు బాగా చక్రం చెప్తున్నాయి. మేము సీఎం గారి దృష్టి తీసుకెళ్లి మాకు ఆ సార్ ఒక అపాయింట్మెంట్ ఇస్తే ఒక 5 మినిట్స్లో మా బాధలను చెప్పేసుకుంటాము. 100 ఏజెన్సీలు ఉన్నాయి సార్, దీన్ని కాపాడాలి, మీద ప్రజాపాలన ప్రభుత్వం అనేసి మీకు ఎంతో సపోర్ట్ చేసిన అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ. మొన్న కూడా ఏది తెలంగాణ సుమితికి కానీ లేకపోతే తెలంగాణ రైజింగ్ ప్రోగ్రామ్ కూడా అన్ని ఏజెన్సీలు మీరు అడగగానే సదరు మున్సిపాలిటీలు అడగానే వాలంటీర్గా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా మేము ఫ్లెక్సీలు ప్రింట్ చేసేసి మొత్తం మీరు చూసుంటప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న అన్ని హోర్డింగ్స్ పైన మొత్తము రైజింగ్ తెలంగాణ క్యాంపెయిన్ నడిచింది. అది మా సొంతంగా కూడా పెట్టినాం. మరి అలా పెట్టినప్పుడు ఆ రోజు రూఫ్ టాప్ హోర్డింగ్స్ పైన పెడతారు, ఈ రోజు ఎందుకు సార్ తప్పవి? ఈ రోజు ఎందుకు పాలసీకి తీయాలి? అందులో సౌత్ ఇండియా మొత్తంలో కానీ ఇండియా మొత్తంలో ఎక్కడ రూఫ్ టాప్ హోర్డింగ్స్ బ్యాన్ అనేది లేదు. ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా రోడ్డు మధ్యలో మీడియా అలో చేయలేదు, రోడ్డు మధ్యలో లాలీపాప్స్ అలో చేయలేదు, రోడ్డు మధ్యలో క్యాంటిలివర్స్ అలో చేయలేదు, రోడ్డు మధ్యలో ఆర్చులు అలో చేయలేదు. ఇలాంటి మీడియా ఎక్కలేదు. కానీ అలాంటి మీడియాకి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. మేము ట్యాక్సీలు కట్టి ప్రైవేట్ బిల్డింగ్ లో ఓనర్ రెంట్ కట్టుకుంటే మేము ట్యాక్సీలు కడతాం, మేము జీఎస్టీలు కడతాం అన్నప్పుడు మాత్రం ఈ రూఫ్ టాప్ హోర్డింగ్స్ తీసేయాలి. ఇది ఎవరి కోసం తీద్దాం అనుకుంటున్నారు అంటే, ఎవరైతే 1-2 ఏజెన్సీలు తొత్తులుగా మారేసేసి వాళ్ళు చెప్పి వాళ్ళేదో లాబింగ్ చేసుకొని ఇంకేదో చేసే ఉద్దేశంతో దాని జరుగుతుంది. ఇది ఒకటి 27 మున్సిపల్ మ్యాటర్ కాదు బ్రదర్, ఇది మొత్తం టోటల్ తెలంగాణకు రాబోతున్న పాలసీ. తెలంగాణ మొత్తం రూఫ్ టాప్ హోర్డింగ్స్ లేదంటే అవుట్డోర్ అనేది ఇండస్ట్రీ లేదు. రేపొద్దున ఈ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ క్యాంపెయిన్ ఎట్లా చేస్తుంది ఇవి లేకపోతే? ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు ఉన్న వాళ్ళు 2-3 వాళ్ళు మీకు సపోర్ట్ చేసినా మేము చేసినాం మొన్న. ఎందుకంటే మాస్ మీడియా మా దగ్గర ఉంది. చిన్న గల్లీలలో ఇప్పుడు వచ్చేసి బాలాపూర్ ఉందండి, బాలాజీ నగర్ ఉంది. బాలాజీ నగర్ మున్సిపాలిటీ ఎవరొచ్చి హోర్డింగ్ చేస్తారండి? అక్కడ మా వాళ్ళకు 10 నోటీస్. మరి అక్కడ నీ క్యాంపెయిన్ చేసాం కదా. ఫిర్యాదు కూడా మున్సిపాలిటీకి వచ్చి ఎవరైనా ఇస్తారా హోర్డింగ్స్? అక్కడ కూడా మావి ఉన్నాయి. మేము అక్కడ లోకల్ క్యాంపెయిన్లో పట్టుకొని ఏదో మా జీవనోపాధి మేము చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తున్నాం, గవర్నమెంట్ క్యాంపెయిన్లు కూడా ఇస్తున్నాం. మరి ఇవన్నీ మాస్గా తీసుకెళ్లేదు మేము. ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పినారని చేసి బ్యూరోక్రాట్లో ఎవరో ఒకరు సపోర్ట్ చేసి పాలసీలకి వెళ్ళి రూఫ్ టాప్ హోర్డింగ్స్ తీసేస్తే ఏమవుతుంది? తీసేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ ఆర్ఎన్బిలో తెచ్చుకున్న మీడియా వాళ్ళకి తెగ బెనిఫిట్ అయిపోతుంది. ఎట్లా అంటే మోనోపాల్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు మమ్మల్ని జియో నెంబర్ 68 చేసి జిహెచ్ఎం తీస్తే అదేంది మెట్రో ఎట్లా మోనోపాల్ అయిందో ఇప్పుడు ఈ ఆర్ఎన్బిలో ఉన్న మోనోపాల్ తీసుకొని 90% రోడ్స్ అని వాళ్ళ
అగ్రిమెంట్ చేసేసుకున్నారండి. ఇప్పుడు అంత వాళ్ళు మీడియా ఎరెక్ట్ చేయడమే లేదు, దానిపైన ₹1 ట్యాక్స్ రాదు. అసలు అవి థ్రెట్. ఈవెన్ రీసెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ రోడ్డు మధ్యలో మీడియా ఉండదు అనేసి జీవో తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు అన్న ఫైనల్ గా కొత్త పాలసీలో మీకు రూఫ్ టాప్ కూడా ఇంక్లూడ్ చేయాలనేది మీ ప్రధానమైనటువంటి ప్రధాన ఎజెండా. రూఫ్ టాప్ హోర్డింగ్స్ అనుమతించాలి. పెద్ద ఏజెన్సీల కోసం పాలసీ తేవద్దు. ఇంతమంది పబ్లిక్ ఉన్నాము, ఇంత ఆమోదయోగమైన పాలసీ తేమని మేము కొట్లాడుతున్నాం. మా యొక్క ఆప్షన్ అదొక్కటే, ఏం లేదు. సో మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ కి సంబంధించిన గతంలో జియో నెంబర్ 68 ఎత్తేయడంతో జిహెచ్ఎంసీలో నుంచి వెళ్ళి మిగతా ప్రాంతాల్లో అంటే అవుటర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి చోట కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి పెరగడంతో మొత్తం ప్రతి హోర్డింగ్ ని కూడా తీసేస్తున్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు. కొత్త పాలసీలో రూఫ్ టాప్ కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ బ్యాన్ ఉంది అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్. సో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి, మాకు కూడా న్యాయం చేయాలి, మధ్యతరగతి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేది అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ కి సంబంధించినటువంటి ఏజెన్సీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర. మరి ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది, ఇది అధికారులు జిహెచ్ఎంసీ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్ గా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ధర్నా పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్ బిగ్ టీవీ, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.